మనము తేటగా విందాం. అపోస్తలుల కార్యముల గ్రంథములు. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపా కనికరములు కలిగిన మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడవు. మా ప్రభువా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని నేటి వరకు సజీవులుగా మీ సన్నిధాన వర్తనులుగా మమ్మను సిద్ధపరిచారు. రాత్రంతా సుఖమైన నిద్రనిచ్చి చురుకైన మెలకువనిచ్చి పెందలకడనే మీ పాద పద్మముల యొద్ద చేరి మీరు పలికే ప్రతి మాట మేము నేర్చుకొని ఆధ్యాత్మికంగా బలపడి స్థిరపడి మీకిష్టమైన ఫలము మేము అందించగలుగునట్లు మమ్మను మీరు ఆయత్తపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచు కొద్ది నిమిషములు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుంటూ వస్తున్నాం. గత వర్తమానంలో 19 నుండి 26 వచనాలు అంతియోకయ సంఘము యొక్క స్థితి, అంతియోకయ సంఘము యొక్క స్థితిని గురించి మనము చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఆత్మతో నిండుకుంటే అతనుకుండే సూచనలు ఏవి అని మనం వింటూ వస్తున్నాం. ఒక వ్యక్తి ఆత్మతో నింపబడితే అందుకు సూచనలు ఏవి అని అన్నప్పుడు మనము చదువుకున్న ఈ వచన భాగంలో 24వ వచనంలో బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండెను అని వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫెయిత్. ఆయన నింపబడిన వాడుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. విశ్వాసముతో నిండినవాడు, విశ్వాసకరమైన విశ్వాసమిది వరలో బర్నబాకు లభించాను. విశ్వాసము ద్వారా రక్షణ పొందాడు. అంతేకాదు, విశ్వాసము సేవా సంబంధమైనదిగా, విశ్వాసము క్రీస్తు కొరకు కార్యాలు చేయబూనేటటువంటి ప్రత్యేకమైన విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నట్లు మనము చూచాం.
మన విశ్వాసం కూడా దేవుని జ్ఞానమును ఆధారం, మన దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి కానీ మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు అని దైవ గ్రంథంలో మనం విన్నాం. ఒకటి, విశ్వాసముతో నిండినవాడు. రెండు, సత్పురుషత్వం. సత్పురుషత్వము కలిగిన వాడుగా మనము చూస్తున్నాం. సత్పురుషుడు. ఆత్మతో నిండిన బర్నబా సత్పురుషుడు అని వ్రాయబడి ఉన్నది. సత్పురుషుడొక్కడే, అది దేవుడొక్కడే తప్ప మరెవ్వరూ సత్పురుషుడు కాడని దేవుడే చెప్పాను. సత్పురుషుడు దేవుడొక్కడే, మరెవ్వరూ సత్పురుషులు కారు అని యేసు ప్రభు చెప్పిన సందర్భం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో. మార్కు సువార్త 10:18. అలాగే బర్నబా దేవుని గుణలక్షణాలు గలవాడుగా కనబడుచున్నాడు. ఎప్పుడైతే దేవుని గుణ లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడో ఆ వ్యక్తిని సత్పురుషుడు అని చెబుతారండి. ఎఫెసీ పత్రిక 1:2. ఎఫెసీ పత్రిక 1:2. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1:6. అసలు ఆత్మతో నింపబడుట అంటేనే పరిశుద్ధ జీవితము గలవాడు. పరిశుద్ధ జీవితము గలవాడే ఆత్మతో నింపబడుదురు అని మనం చెప్పాలి. పరిశుద్ధ జీవితము గలవాడు ఆత్మతో నింపబడతాడు. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో జకర్యా, ఎలిజబెత్తులు మనకు కనబడతారు కదా. లూకా సువార్త 1:6. లూకా సువార్త 1:6. లూకా సువార్త 1:41. లూకా సువార్త 1:67. 6వ వచనం, 41వ వచనం, 67వ వచనం. ఇక్కడ జకర్యా, ఎలిజబెత్తులు దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించిరి గనుక వారిరువురు కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారైరి అని వ్రాయబడింది. వారిరువురు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు, అందువల్ల ఇరువురు పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు. అలాగే ప్రార్థనా పరులు కూడా ఆత్మతో నింపబడినట్లుగా మనము చూడవచ్చు. లూకా 1:13. అపోస్తుల కార్యాలు 4:31. లూకా 1:13. అపోస్తుల కార్యాలు 4:31. కనుక సత్పురుషత్వము అనే మాటలో వారు ఆత్మతో నిండిన వారు గనుక వారు సత్పురుషులు అని అనిపించుకున్నట్లు, సత్పురుషుడని బర్నబా పిలువబడినట్లుగా మనము దైవ లేఖనంలో చూస్తాం. ప్రియులారా, ఆత్మతో నిండుకున్న వారి సూచనలు: 1, విశ్వాసం కలిగి, 2, సత్పురుషత్వము కలిగి, 3, వారి ద్వారా బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. వారి ద్వారా బహుజనులు ప్రభు పక్షమున చేరతారు. బహుజనులు ప్రభు పక్షమున చేరతారు. ఎవరి ద్వారా? ఎవరైతే ఆత్మతో నిండిన వారుగా ఉన్నారో ఆ ఆత్మతో నింపబడిన వారి ద్వారా బహుజనులు చేరతారు. బర్నబా ప్రభువు చేతిలో పదును గల ఆయుధము గనుక
నేనెచ్చటికి వెళ్ళి సేవ చేసిన ఫలము కనబడెను. ఆయన ఎచ్చటికి వెళ్ళి పని చేసిన ఫలము కనబడతానే ఉంది. అసలు ఆయన సమర్పణ జీవితమే ఒక గొప్ప నిదర్శనం కదా. అతడు భూమి గలవాడై ఉండి అమ్మేసి తెచ్చి ఎక్కడ పెట్టాడు? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిన వాడాయన. ఆయన సమర్పణలోనే గొప్ప సత్యాన్ని మనం చూడగలం. ఇక ఆయన ప్రభువు చేతిలో పదును గల ఆయుధము గనుక ఆయన ఎచ్చటికి వెళ్ళి సేవ చేసిన ఫలము కనబడుతూనే ఉండేదండి. అవును, ఆత్మ నింపుదలతో కూడా బహుగా ఫలించుట అనేది సమకూడి రావలెను. ఆత్మ నింపుదలతో కూడా బహుగా ఫలించుట. ఆత్మతో నింపబడిన వారు బహుగా ఫలిస్తారు. బైబిల్ చెప్పే వాస్తవిక సత్యం అదే. ఆది సంఘస్థులు కూడా ప్రార్థించి ఆత్మతో నింపబడ్డారు. వాక్యమును ప్రకటించగా బహుజనులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అర్థమైందండి? వారు వాక్యాన్ని ప్రకటించారు. ఆత్మతో నింపబడి వాక్యాన్ని ప్రకటించగా బహుజనులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అపోస్తలుల కార్యాలు 4:4 అలాగే 5:14 5:14 6:7 7 కనుక ఆది సంఘస్థులు కూడా ప్రార్థించి ఆత్మతో నింపబడి వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు బహుమంది ప్రజలు ప్రభువును విశ్వాసముంచినట్లుగా చూస్తున్నాం. ఇక 3 సూచనలు విన్నాం. 4వది 11వ అధ్యాయం 25వ వచనం. 11:25లో మనము గమనిస్తాం. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. 11:25లో ఆత్మతో నింపుదల పొందిన వారి యొక్క మరి యొక్క గుణలక్షణం కనబడుతుంది. అదేమంటే వెదకుట, గొర్రెల క్షేమము విచారించుట. వెదకుట, గొర్రెల క్షేమము విచారించుట. ఈ కాపరి గుణలక్షణములు బర్నబాకు ఉన్నాయి. చూశారా? ఆయనను వెదక వెళ్ళాడు. ఆయనను తార్సులో కనుగొన్నాడు. కనుగొనిన ఆయనను తిరిగి తీసుకొని వచ్చాడు. అంతియోకయకు తీసుకొని వచ్చాడు. కనుక ఆత్మతో నింపబడిన వారి యొక్క సూచన ఒకటేమో విశ్వాసం, రెండేమో సత్పురుషత్వం, మూడేమో బహుజనులను ప్రభుపక్షంగా చేర్చడం, 4 గొర్రెల క్షేమము విచారించడం. గొర్రెల క్షేమము విచారించడం. ఆత్మపూర్ణుడైన బర్నబా సౌలు అనే ఆయన ఎక్కడ, ఎట్లు, ఏమిటి అని ఆయనను విచారించి వెదక వెళ్ళాడు. ఇది చాలా మంచిది కదా. ఎంత గొప్ప విశేషం. ఆత్మతో నిండిన వారు బర్నబా వలె ఇతరుల క్షేమం విచారించువారై ఉండాలి. బర్నబా వలె ఇతరుల క్షేమమును విచారించువారై ఉండాలి.
ఈ సౌలు క్రీస్తు 38లో తార్సునకు పంపబడినట్లు 9వ అధ్యాయం 26 నుండి 30 వచనాలు. తార్సుకు ఎందుకు పంపబడ్డాడు? తార్సు సౌలు సొంతూరు. సౌలు సొంతూరు తార్సు. 2వ అధ్యాయం 39, 22వ అధ్యాయం 3వ వచనం. 22వ అధ్యాయం 3వ వచనం. ఇంచుమించు క్రీస్తు శకం 45 వరకు 7 సంవత్సరాలు తార్సులో ఉన్నాడు. ఆయన 7 సంవత్సరాలు తార్సులో ఉన్నాడు. అంతకుముందు దమస్కు, యెరూషలేములో బలముగా సాక్ష్యం ఇచ్చాడు కదా. అంతకుముందు దమస్కులో, యెరూషలేములో బలంగా సాక్ష్యం ఇచ్చాడు. 9వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు, అలాగే 28, 29 వచనాలు. దమస్కులో, యెరూషలేములో బలముగా సాక్ష్యం ఇచ్చాడు. ఈ 7 సంవత్సరాలు ఇక్కడ తార్సులో సాక్ష్యం ఇచ్చాడు. తార్సులో సాక్ష్యం ఇచ్చాడు. గలతీ పత్రిక 1, 22 నుండి 24. గలతీ పత్రిక 1, 22 నుండి 24. సౌలును తీసుకొని వచ్చి బర్నబా పేరుకు తగినట్లు ఆదరించువాడై ఉన్నాడు. బర్నబా మరొక పేరేమిటి? ఆదరణ పుత్రుడు కదా. నిజంగా ఆయనను తీసుకొని వచ్చి ఎంచక్క ఆదరించేవాడుగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. ఆదరించేవాడు, ఆదరణ పుత్రుడు. ఎంత గొప్ప సంగతి ప్రియులారా. సౌలును తీసుకొని వచ్చి బర్నబా పేరుకు తగ్గట్లుగా ఆదరించువాడుగా ఉన్నాడు. ఆత్మతో నింపబడిన వారు హెచ్చరించి ఆదరించాలి అనే పాఠం మనకు నేర్పుతూ ఉన్నట్లు చూస్తున్నాం. ఇకపోతే 5వది ఆత్మతో నిండుకున్న వారి సూచనలు కదా. వెదుకే లక్షణం కలిగిన వారు, చెదరగొట్టే లక్షణం గలవారు కాదు. క్షేమము విచారించేవారు, ఏమైపోతేనే మాకెందుకు విశ్వాసులు అనుకునేవారు కాదు ఆత్మతో నింపబడిన వారంటే. ఇక 5వ లక్షణం, వారు కలిసి 1 సంవత్సరం సంఘములో వాక్యం అందించారు. వారు కలిసి సంఘములో వాక్యం అందించారు. బర్నబా చాలా గొప్పవాడు. యెరూషలేములో ఆది సంఘంలో ఉన్నవాడు. ఆది సంఘములోని ఆయన ఉన్నవాడు. 4వ అధ్యాయం 36, 37 వచనాల్లో. సౌలు చిన్నవాడు, యవనస్తుడు. అట్టివాని తీసుకొని వచ్చి వారు కలిసి పనిచేయుచున్నాడంటే పెద్దవాడైన బర్నబా సౌలును కలుపుకొని పనిచేశాడని తెలియచూ ఉన్నది. ఆత్మపూర్ణుల అనుభవాలు, లక్షణాలు ఇలాగే ఉంటాయి. అర్థమైందండి? ఆయన పెద్దవాడు, సౌలు చిన్నవాడు. ఈ చిన్నవానితో కలిసి పనిచేయడం ఆయన పెద్దరికానికి ఇబ్బంది ఏమైనా వచ్చిందా? లేదు. ఈవేళ పెద్దవాళ్ళు అనబడిన వారు చిన్నవారిని కలుపుకోవడంలే, రానియటంలే. చితకదొక్కాలని, అణగదొక్కాలని, వారి తర్వాత ఇంకెవరికి మంచి పేరు రాకూడదని. ఒకవేళ అలాంటి వారు ఏదైనా చక్కగా ఫామ్లోకి వస్తున్నారు అని అనుకుంటే అలాంటి వారి మీద బురద చల్లే ప్రయత్నం చేసి
వాళ్ళని హీనపరుస్తూ పిలుపు లేకుండా చేయాలని చేసే పెద్దన్నలు చాలా మంది ఉన్నారు. అర్థమైందండి? అది చాలా తప్పు. బర్నబాను గూర్చి తెలుసుకుంటే చిన్నవానిని ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడో చూడండి. అంతకుముందు శిష్యులతో కలిపిన వాడు ఆయనే. ఇప్పుడు ఆయన సొంత ఊరుకు వెళ్ళిపోయాడు. యెరూషలేము నుండి తార్సుకు వెళ్ళిపోతే 7 సంవత్సరాల తర్వాత మళ్ళా వెదికి కనుగొని తీసుకొచ్చాడంటే ఇప్పుడు మీరు చెప్పండి ఎంతటి తగ్గింపు గలవాడుగా. ఏంటంటే ఆత్మను పొందిన వారి లక్షణాలండి. కానీ వేళ శరీరులు ఎక్కువగా పనిచేస్తున్నారు. శరీరం పైకి దీనంగా మాట్లాడతారు, దీనంగా కనబడతారు. కానీ లోపల మాత్రం క్రూరమైన తోడేళ్లే. నేను కొంతమందిని గూర్చి ఆ మాట ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను. యెస్. బల్లగుద్ది చెప్తాను నేను. అలాంటి వారున్నారు. ఒకరినొకరిని ప్రోత్సహించడానికి బదులు ప్రోత్సహించడం లేదు. ప్రియులారా, చాలా విచారకరం నిజంగా. లేనిపోని నిందలు ఎదిగే వారి మీద వేయటం. సంఘాలకు క్షేమం కలుగచేసే వారి మీద వారు చిన్నవారని నెపమో వెనక ముందు ఎవరూ లేరని ఆలోచనో తెలియదు గాని ఎదగనీయకుండా ఎదరకు వెళ్ళనీయకుండా చేసేవాళ్ళు నేటి దినాల్లో చాలా మంది కనబడుతున్నారు. చాలా విచారం. అలాంటి వారికి దేవుడే తగిన న్యాయం చేస్తాడు. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. చేయాల్సిన పని అదే. ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోవడమే. ప్రియులారా, చాలా బాధతో చెబుతున్నాను ఈ మాట. ఆ రోజు యేసేపు యోగ్యుడుగా ఉన్నాడని 10 మంది అన్నలు పగబట్టినట్టే చుట్టుపక్కల అందరూ కూడా పగబడుతూ ఉన్నారండి. ఇక 10 మంది చెప్పారంటే ఇక 10 మంది చెప్పిందే నిజం గాని యేసేపు ఒక్కడే యథార్థంగా ఉన్నా, నమ్మకంగా ఉన్నా అది ఏమంత గట్టిగా, బలంగా ఉండదు. కానీ ఒకానొక దినానికి దేవుడు బలపరిచి నిలబెట్టి చివరికి యేసేపు దగ్గరకే వచ్చి వాళ్ళు మోకరించిన సందర్భాలు ఉన్నాయా లేవా? సాగిలపడిన సందర్భాలు ఉన్నాయా లేవా? అలా సాగిలపడాలని కాదు నా ఉద్దేశం. ప్రియులారా, ఏదో ఒక రోజుకి యథార్థంగా, నమ్మకంగా, నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రభువుకు అనుకూలంగా ఆయన యోచన ప్రకారంగా సేవ చేసే వారిని ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఆటంకాలు పెట్టినా, ఏ సమస్య ఎదురైనా దేవుడు నిలబెట్టి వాడుకుంటూనే ఉంటాడు. అది మాత్రం ఖచ్చితంగా ప్రభు ఆ కార్యాన్ని చేస్తాడు. ఆత్మతో నింపబడిన వారిని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడంతా మనుష్య యంత్రాంగమే పనిచేస్తా ఉంది. దైవ కార్యాలకు అవకాశం ఇవ్వకుండా ఇలా వారు చేసేది దేవుని సేవనే గాని చేసేది దేవుని సేవే, ఆలోచించేదంతా శరీరపు ఆలోచనలే. తద్వారా దేవుడు తగిన జీతాన్ని, మూల్యాన్ని వారికిస్తాడు. చూడండి, వారు కలిసి పనిచేశారు అని వ్రాయబడింది. వారు కలిసి పనిచేశారు. ఈరోజు కలవరు, కలుపుకోరు. కలవనీయరు, కలుపుకోరు. ఏమండి? కలవనీయరు, కలుపుకోరు. వాళ్ళకంటే బాగా బలహీనంగా ఉన్నవాళ్ళు ఉంటే కలుపుకుంటారు. వాళ్ళకంటే కొంచెం ఆ! బలహీనంగా ఉండి వీళ్ళ పైన వాళ్ళు బాసుగా ఉంటే కలుపుకుంటారు.
కానీ వీళ్ళే బాణంలా దూసుకొస్తా ఉంటే కలుపుకున్నట్టే కలుపుకొని మళ్ళా విరిచి మరి పక్కన పెడతారు. ప్రియులారా, ఎంతో వేదనతో చెప్పే మాటలు ఇవి. మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ నా జీవితంలో నేను ఎన్నో ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉన్నాను. అది నా స్వీయ అనుభవమును బట్టి చెబుతున్న మాటలు ఇవి. కానీ ప్రభు ఎరుగును. ఒక ద్వారం మూయబడిన 7 ద్వారాలు తెరుస్తాడు. నిజం ప్రియులారా, దైవ కార్యాలు అలాగే. ఈవెన్ రెగ్యులర్గా వస్తున్న మీతో కూడా చాలా ఫోన్లు చేసి చెడ్డ సమాచారం చెప్పేవారు కూడా ఉంటారు. మీరు ఇంకా జూమ్ మీటింగ్కి వెళ్ళి వాక్యం వింటున్నారా అన్నట్టు. అంటే ఎలాగోలాగా వాడబడే వారిని ఆ వదరబోతులు బయలుదేరి వాడబడకుండా చేయాలని, వాక్యాన్ని వినకుండా చేయాలని ప్రయత్నాలు చాలా జరుగుతాయి. అది కొన్ని తెలిసి జరుగుతాయి, మనకి కొన్ని తెలియకుండా జరుగుతాయి. ఎప్పుడైనా సరే కాచే చెట్టుకి కర్ర దెబ్బలు, రాళ్ల దెబ్బలు, కాయిన చెట్టుని ఎవరో కొట్టరు. ఇది ముమ్మాటికి నిజమా కాదా? కాచే చెట్టుకే కర్ర దెబ్బలు, రాళ్ల దెబ్బలు, కాయిన చెట్టుని ఎవ్వరు కొట్టరు. వాడబడే వారి విషయంలో మీరు ఎన్ని ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు. వాడబడే వారి విషయంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. బ్రదర్, ధైర్యంగా ఉండండి, విశ్వాసముతో ఉండండి, సత్పురుషత్వం కలిగి ఉండండి. గొర్రెల క్షేమమును విచారించే వారిగా ఉండండి. ఎవరెన్ని చేసుకున్న వారి ప్రయత్నాలు వర్ధిల్లో. ఎందుకంటే దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు. ఏదో కొద్ది రోజులు అలా కనబడుద్ది కానీ వారి హవా తర్వాత అదంతా కూడా పోతా ఉంది. కాబట్టి లేఖన భాగంలో ఉన్న మాట, పెద్దవారు చిన్నవారితో చక్కని సహవాసం చెయ్యాలండి. అలాంటిది పోయి సహవాసం చేయకపోతే ఎట్లా చెప్పండి? ఆత్మపూర్ణుల అనుభవాలు, లక్షణాలు ఇలా కలిసి సేవ చేయాలని ఉంటాయండి. నేను పెద్దవాడని అని అనుకుంటూ చిన్నవారిని తృణీకారంగా చూడడం, వారితో కలుసుకొనుటకు ఇష్టపడిన స్వభావం, పెద్దవారి దగ్గరకు వెళ్ళి తన్ను గురించి గొప్పగా చెప్పుకోవడం, అది శరీర లక్షణమే గాని ఆత్మీయత కాదు. పెద్దవాడైన బర్నబా చిన్నవాడైన సౌలును కలుపుకొని పనిచేసినందువల్ల సంఘంలో గొప్ప ఉజ్జీవము బయలుదేరింది. ఆ ఉజ్జీవపు సంగతులు తర్వాత మనం విందాం. ఎలా ఉజ్జీవం వచ్చి ప్రభు పని గొప్పగా జరిగిందో తర్వాత పాఠాల్లో విందాం. ఇక ఆరవదిగా ప్రియులారా, మొట్టమొదట అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. 26వ వచనం, శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఇంతకుముందు వారి పేరు శిష్యులు కదా. 6వ అధ్యాయం 1వ వచనం, వారి పేరేంటి? 6:1 శిష్యులు, 9:13 పరిశుద్ధులు, 9:13 పరిశుద్ధులు, 9:30 సహోదరులు, 10:45 విశ్వాసులు.
విశ్వాసులు, శిష్యులు అని పేరు, పరిశుద్ధులనే పేరు, సహోదరులనే పేరు, విశ్వాసులనే పేరు. ఇప్పుడు క్రైస్తవులు అను పేరు ఇక్కడ వినబడుతుంది. క్రైస్తవులను పేరు, ఈ పేరు ఎవరు పెట్టారు? అన్యులే పెట్టిరి. వారెలాగు ఈ పేరు పెట్టారు? ఎలాగు పేరు పెట్టారంటే, అంత్యోకయలో ఉన్న విశ్వాసులలో అన్యులు క్రీస్తును చూచారు. అన్యులు క్రీస్తును చూచారు. వారి జీవిత సాక్ష్యము ద్వారా అన్యులు క్రీస్తుని ఎప్పుడైతే చూశారో క్రైస్తవులని పేరు వారికి పెట్టినట్టుగా చూడగలం. బైబిల్లో ఒక వచనం ఉంది కదా, యెషయా గ్రంథం 62:2. యెషయా గ్రంథం 62:2లో జనములు నీ నీతిని కనుగొనును, నీ మహిమను చూచెదరు, క్రొత్త పేరు మీకు పెట్టబడును. జనములు నీ నీతిని కనుగొనును, ఏమండి, నీ మహిమను చూచెదరు, క్రొత్త పేరు మీకు పెట్టబడును. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుడు క్రొత్త పేరు వారికి పెట్టాడు. యెషయా గ్రంథం 62:2లో ఉన్నట్లు ఇక్కడ అన్యులతో క్రొత్త పేరు పెట్టబడినది. క్రైస్తవులంటే క్రీస్తు లాంటి వారు అని అర్థం. క్రైస్తవుడంటే ఎవరండి? నేను కాలేజీలో చెప్తా ఉండేవాడిని. క్రైస్తవుడంటే వానికి 7 గుణగణాలు ఉంటాయి. ఒకవేళ మీరెవరైనా ఎప్పటి వరకు విని ఉండకపోతే చక్కగా వ్రాసుకోండి, నెమ్మదిగా చెప్తాను. క్రైస్తవుడంటే ఎవరు? క్రీస్తును ఎరిగినవాడు క్రైస్తవుడు. క్రీస్తును ఎరిగినవాడు క్రైస్తవుడండి. క్రీస్తును ఎరగనివాడు కాడు. క్రీస్తును ఎరగాలంటే లేఖనాలు చదవాలి, దైవవాక్కులు వినాలి. అప్పుడే క్రీస్తెవరో తేటపరచబడతారు. ఆయనను గురించి తేటగా ఎరిగి తెలుసుకుంటే ఆయనకి ఆనందం అని చెప్పాడు ఇర్మీయా గ్రంథం 9:24లో. ఆయనను ఎరిగినవాడు క్రైస్తవుడు. రెండవదిగా క్రీస్తు కృపను పొందినవాడు. ఎవరైతే ఎరిగిన వారుగా ఉంటారో ఆయన కృప వీరి మీద ఉంటుంది. కనుక క్రీస్తు కృపను పొందినవాడు క్రైస్తవుడు. మూడవది క్రీస్తును వెంబడించేవాడు క్రైస్తవుడు. ఎన్ని ఆటుపోట్లైనా క్రీస్తునే వెంబడించాలి. లోకాన్ని గాని, పాపాన్ని గాని, సాతాన్ని గాని వెంబడించకూడదు. క్రీస్తును వెంబడించాలి. నాలుగవదిగా క్రీస్తును పోలినవాడు క్రైస్తవుడు. క్రీస్తును పోలినవాడు క్రైస్తవుడు. క్రీస్తును పోలినవాడు క్రైస్తవుడు. ఐదవదిగా క్రీస్తు కొరకు సాక్ష్యమును కలిగినవాడు. క్రీస్తు కొరకు సాక్ష్యము కలిగిన వాడుగా ఉండాలి. ఎక్కడున్నా క్రీస్తు కొరకు ఆ వ్యక్తిని చూడగానే క్రీస్తు బిడ్డ, క్రీస్తును పోలినవాడు, క్రీస్తు కొరకు సాక్ష్యము కలిగిన వాడు అనేది చెప్పాలి. ఆరవదిగా క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చేవాడై ఉండాలి. క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలండి. ఏడవదిగా క్రీస్తు కొరకు శ్రమ పడుచు, సుఖానికి నై సేవకు సై అనేవాడు క్రైస్తవుడు. క్రీస్తు కొరకు శ్రమ పడేవాడు క్రైస్తవుడు. సుఖానికి నై, చావుకు సై. సుఖానికి నై,
చావుకు సై అనేవాడు క్రైస్తవుడు. అందరూ క్రైస్తవులు కాదు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులు అనుకున్నారా? నో. పాటలు పాడే వాళ్ళందరూ ఎంత బిజినెస్గా చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కనుక వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అంటే వారి గుణగణాలు వేరండి, వారి పద్ధతులు వేరండి, వారి పరిస్థితులు వేరండి. కనుక మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు, పరిశుద్ధులు అనబడ్డారు, సహోదరులు అనబడ్డారు, విశ్వాసులు అనబడ్డారు. ఈ క్రైస్తవులు అనే పేరు ఎన్నిసార్లు చెప్పబడింది బైబిల్లో? 3 సార్లు మాత్రమే క్రొత్త నిబంధనలో ఉన్నది. 3 సార్లు మాత్రమే ఉన్నది. ఈ పేరు 3 సార్లు 3 భావాలతో ఉన్నదని చెప్పవచ్చు. 3 సార్లు 3 భావాలతో ఉన్నది. ఇక్కడ క్రైస్తవులలో అనగా మార్చబడిన వారు అనే ఉద్దేశముతో పెట్టబడినది. ఇక్కడి భావం ఏమిటి? క్రైస్తవుడు అనగా మార్చబడిన వారనే ఉద్దేశం. రెండవది, నేర్పుగలవారు అను అనుభవముతో చెప్పబడినది. నేర్పుగలవారు అనే అనుభవముతో చెప్పబడినది. 26వ వచనములో నేర్పుగలవారు, 26, 27, 28 వచనంలో చూస్తాం. ఇక తర్వాత ఓర్పు గలవారు అనుభవముతో చెప్పాడు. ఓర్పు గలవారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. 1 మార్పు గలవారు, 2 నేర్పు గలవారు, 3 ఓర్పు గలవారు. అర్థమవుతుందండి? కనుక దైవ లేఖనంలో వ్రాయబడిన మాట మనము స్పష్టంగా ఆలోచన చేస్తే ఈ మాట చెప్పాడు. 26వ అధ్యాయం 27, 28 వచనాలు. మనం ఎలాగో 11, 26 చదివాం కదా. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిన. రెండవ మాట 26వ అధ్యాయం 27 వచనం, 27, 28. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా? అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని సౌలుతో చెప్పాను. నేర్పుగా మాట్లాడాడు. అక్కడేమో మార్పు గలవారు, ఇక్కడేమో నేర్పు గలవారు. 3వ మాటలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధననుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెనో. ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఇది క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అంటే ఓర్పు గలవారు, మార్పు గలవాడు క్రైస్తవుడు. చెప్పండి. నేర్పు గలవాడు క్రైస్తవుడు. మూడవది, ఓర్పు గలవాడు క్రైస్తవుడు. ఇంతటి చక్కటి స్థితిని కలిగినట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, దైవ లేఖనంలో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నాం. కనుక అంత్యోకయలో శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు.
మరి శిష్యులంటే ఎవరు? వారిని గూర్చి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆ వ్రాయబడిన విషయాలను నేను క్లుప్తంగా చెప్తాను. మీరు తర్వాత రెఫరెన్సెస్ మీరు చదువుకుంటే మీకు చాలా సహాయం. శిష్యులు అంటే వాక్యమందు నిలిస్తే శిష్యులు. వాక్యమందు నిలిచిన వారు శిష్యులని. యోహాను సువార్త 8:31. వాక్యమందు నిలిచిన వారు శిష్యులు. సత్యమును గ్రహించిన వారు శిష్యులు. సత్యమును గ్రహించిన వారు శిష్యులు. 8:31 యోహాను సువార్త 8:31. ఎవరికి బానిస కాకుండా స్వాతంత్ర్యము కలిగిన వారు శిష్యులు. స్వతంత్రులు శిష్యులు. యోహాను సువార్త 8:32. యోహాను సువార్త 8:32. స్వతంత్రులు శిష్యులు. నెక్స్ట్, ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారు శిష్యులు. ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారు శిష్యులు. యోహాను 13:35. యోహాను 13:35. ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారు శిష్యులు. నెక్స్ట్, పెద్దల పారంపర్యాచారము అనుసరించని వారు శిష్యులు. పెద్దల పారంపర్యాచారమును అనుసరించని వారు శిష్యులు. మార్కు 7:5. మార్కు 7:5. నెక్స్ట్, తన శక్తి కొలది సహాయము చేయువారు శిష్యులు. తన శక్తి కొలది సహాయము చేయువారు శిష్యులు. అపోస్తల కార్యాలు 11:29. 11:29. నెంబర్ 7, ప్రాణమును ద్వేషించిన వారు శిష్యులు. ప్రాణమును సహా ద్వేషించిన వారు శిష్యులు. లూకా 14:26. 14:26. వీరు ఎలా శిష్యులు అవుతారు? శిష్యులుగా ఎలాగవుతారు? మొట్టమొదటి రిఫరెన్స్ ఏందన్నా? ఫస్ట్ పాయింట్ వాక్యమందు నిలిస్తే శిష్యులు. యోహాను సువార్త 8:31 అండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రాణమును సహా ద్వేషించిన వారు శిష్యులు. అసలు శిష్యులుగా ఎలాగవుతారు? శిష్యులుగా అవ్వాలి అనంటే అపోస్తల కార్యాలు 14:21లో సువార్త ద్వారా శిష్యులుగా ఏర్పరచబడతారు. సువార్త ద్వారా శిష్యులుగా ఏర్పరచబడతారు. మరి ఈ శిష్యులు ఏం చేయాలి? యోహాను సువార్త 15:8, వారు బహుగా ఫలించుట వలన మీరు నాకు శిష్యులగుదురు అన్నాడు. బహుగా ఫలించే అనుభవాన్ని కలిగిన వారుగా ఉండాలండి. ఎవరైతే బహుగా ఫలించే వారుగా ఉంటారో వారు ఆయన శిష్యులు అవుతారు. అంత మాత్రమే కాదు, శిష్యులు ఏం చేయాలి? మత్తయి సువార్త 28:18 ప్రకారంగా సర్వసృష్టికి వెళ్ళి సువార్త చెప్పి అనేకులను శిష్యులనుగా తయారు
చేయాలి. సర్వ సృష్టికి వెళ్ళాలి, అనేకులను శిష్యులనుగా తయారు చేయాలి. అర్థమవుతుందండి? శిష్యుడు అంటే నీతి వాక్య విషయములో అనుభవము గలవాడు అని హెబ్రీ పత్రికలో చెప్పాడు. శిశువుకి శిష్యునికి తేడా ఉంది. శిశువుకి శిష్యునికి తేడా. శిశువు అంటే పాలు త్రాగు ప్రాయములో ఉన్నవాడు, నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడు. శిష్యుడు అంటే నీతి వాక్య విషయములో అనుభవము కలిగి దేవునికి ఎంతో మహిమకరంగా ఉండేవాడు శిష్యుడు. హెబ్రీ పత్రికలో ఆ మాట మనము చూడవచ్చు. 5వ అధ్యాయం 13, 14 వచనాల్లో బాలాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉంది. ఇక కొంతమంది శిశువులాగానే ఉంటారు, ఎంత ఎదిగినా శిశువులే, అంటే ఎన్ని సంవత్సరాలైనా శిశువే. నీతి వాక్య విషయములో వారికి అనుభవము రాదు. వారు చెప్పింది అర్థం చేసుకోరు, ఇక వాళ్ళు అనుకున్నట్టు చేయటమే. ఇంక ఇలాంటి వాళ్ళు నీతి వాక్య విషయంలో అనుభవం వాళ్ళకి ఉండదు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారం ఎవరికి? వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు. ఇలాంటి వాళ్ళకి ఏదైనా కొంచెం వాక్యం చెప్పొచ్చు, కానీ శిశువుగా ఉన్నవాడికి వాక్యం చెప్పడం, ఇక అక్కడి నుంచి రాడు, చెప్పిన అర్థం చేసుకోలేడు. చాలా బాధ వచ్చేది సంఘాల్లో వెలుపల. చాలా అంటే చాలా, ఇక శిశువుగానే ఉంటానంటాడు తప్ప శిష్యుడిగా తయారు కాడు. శిశువుగా ఉన్నంత కాలం నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడు అని అర్థం. కనుక అలాగూ కాకుండా శిష్యునిగా ఎదగాలి. కనుక శిష్యులు మొట్టమొదట అంత్యోకయలో క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులంటే ఎవరో మనకు అర్థమైంది కదండి. మరి మీరెవరు? ఇలా చెప్పమానా? శిశువా శిష్యుడా? శిశువుల్లాగున్నారా శిష్యుల్లాగున్నారా? క్రైస్తవుల్లా ఉన్నారా క్రైస్తవులు కాని వారులాగున్నారని ప్రశ్న వేసి, ఇంత చెప్పిన తర్వాత ఒక ప్రశ్న అన్న వేయకపోతే ఎట్లా చెప్పండి? ప్రశ్న వేసుకున్నప్పుడు పరిశీలన చేసుకోవడం జరుగుద్ది. ప్రియులారా చెప్పండి, మనం ఏ స్థితిలో ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? ఆలోచన చేయండి. ఏ స్థితిలో ఉన్నాం? ఈరోజు సత్యవాక్యాన్ని సరిగా వెలుపలికి తీసుకువెళ్ళలేని దుస్థితిలో ఎందుకు మనం ఉన్నామంటే ఇదే శిశువుగా ఉండడం మూలానే. శిశువుగా ఉన్నవానికి ఎంత చెప్పినా ఇక అంతే. ఎందుకంటే మైండ్ మెచ్యూర్డ్ కాదు ఆ వ్యక్తికి. నీతి వాక్య విషయంలో అనుభవం ఉండదు, జ్ఞానేంద్రియం తెరువబడదు, వయసుకు రానొచ్చు. వయసు మామూలుగా వయసు పెరుగుతూ ఉంటుంది, వయసు అయితే పెరుగుతూ ఉంటుంది, కానీ నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారుగా ఉంటారు. ఇక అలాంటి వారిని ఎట్లా? వారికంటే మూర్ఖుణ్ణే త్వరగా గుణపరచవచ్చేమో అనిపిస్తుంది. అర్థమైందండి? కొంతమంది సంఘాల్లో ఉంటారండి, ఇటు నమ్మినట్టు ఉండరు, అటు నమ్మనట్టు ఉండరు. వీళ్ళని ఎంత గుణపరుద్దామని చూసినా గుణపడరు. వాళ్ళు అనుకున్నట్టు చేయడం, వాళ్ళు చెప్పుకున్నట్టు చేయటం, ఎంత సంఘానికి ఎంత నష్టం కలిగిస్తూ ఉంటారంటే అలాంటి వాళ్ళు చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. సరేలేండి, అలాంటి వారిని కనిపెట్టి మనం జాగ్రత్త పడదాం.
రేపు కూడా ఈ మాటలు మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపచేయండి. మీకెంతో మహిమకరంగా జీవించుటకు సిద్ధపరచండి. సమస్త విషయాల్లో తోడు నీడగా ఉండి కాపాడండి. ప్రతి ఒక్కరూ శిష్యులుగా మారాలి. శిష్యులైన వారు క్రైస్తవులుగా మారాలి. క్రైస్తవుడంటే మార్పు కలిగిన వాడు, నేర్పు కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు. ఆ 3 వచనాలు బైబిల్ గ్రంథంలో 3 మాటలు ఈనాడు చాలా గొప్ప విశేషమైన సంగతి. మాకు మీరు తేటపరిచినందుకు మిమ్మల్ని ఎంతో స్తుతించుచు, మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.